మే 31 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉంటున్నామండి. సో దీనిలో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మనం తెలియజేస్తాం. ఈ పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కలిగేటువంటి నష్టాలేమున్నాయి, లాసెస్ ఏమున్నాయి, హెల్త్‌ని ఏ విధంగా ఈ టొబాకో కన్జంప్షన్ వల్ల స్పాయిల్ అవుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్‌నెస్ క్యాంప్స్ ద్వారా ఈ రోజున తెలియజేస్తాము అండి. ఓకే. లైక్ పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపైన అవగాహన కల్పించేందుకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క ప్రోత్సహించి డెసిషన్ తీసుకోవటం జరిగింది. సో మే 31 వరల్డ్ పొగాకో యాంటీ టొబాకో డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. థీమ్ మనం చూసుకుంటే కమిట్ టు క్విట్. సో అర్థమైందా? సో పొగాకు ఉత్పత్తులు అనేటువంటి సేవించడం హానికరం, ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తారు దీనిలో భాగంగా. సో బలమైన పొగాకు నియంత్రణ చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వాలను ఈ యొక్క దినోత్సవం ప్రోత్సహిస్తూ ఉంది. ఇక మనందరికీ తెలుసు టొబాకోలో నికోటిన్ అనేటువంటి ఒక హానికరమైనటువంటి ఒక కెమికల్ ఉంటుంది అండి. ఓకే. సో ఈ నికోటిన్ అనేటువంటి కెమికల్ ఏదైతే పొగాకులో టొబాకో ప్రొడక్ట్స్లో ఉంటుందో అది మన యొక్క కిడ్నీస్కి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, కిడ్నీలను స్పాయిల్ చేస్తుంది, లంగ్స్లను లివర్లను స్పాయిల్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో కనుక ఈ నికోటిన్ అనేటువంటిది మన బ్లడ్ స్ట్రీమ్లో ఉంటే ఆ బ్లడ్ స్ట్రీమ్లో హిమోగ్లోబిన్ అనేటువంటిది తగ్గి హిమోగ్లోబిన్ తగ్గటం వలన బ్లడ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సో కోల్పోవడం వలన మనిషి మెల్లమెల్లగా చనిపోవడానికి కూడా కారణమవుతుంది. అదేవిధంగా క్యాన్సర్ కూడా వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు ఈ రోజున తెలియజేస్తూ ఉంటారు అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా.